13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికి ఇటు హైదరాబాద్ మహానగరం నుంచి ఇటు తెలుగు రాష్ట్రాలకు వేల సంఖ్యలో లక్షలాదిగా ఓటు వేయడానికి ఇటు ప్రజలు తరలి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే రైల్వే తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు ఏంటనేది కూడా ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారితో మాట్లాడి ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే 13వ తేదీన పోలింగ్ ఉంది, ముఖ్యంగా ఇటు ఏపీ కానివ్వండి తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ట్రైన్లు ఎన్ని నడుస్తున్నాయి? ఆల్రెడీ సమ్మర్ సీజన్ దృష్టిలో పట్టుకొని పర్టికులర్లీ ఈ 10th నుంచి 15th మధ్యలో దక్షిణ మధ్య రైల్వే ఆల్రెడీ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా టెర్మినల్స్ పరంగా చూసుకుంటే మన ట్విన్ సిటీ ఏరియాలో అయితే మేజర్ టెర్మినల్స్ ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, ఇక్కడ అన్నింటి నుంచి ఈ అన్ని మేజర్ టెర్మినల్స్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. డెస్టినేషన్స్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చూసుకుంటే మనకి డెస్టినేషన్ వచ్చేసి విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ, మచిలీపట్నం, కర్నూలు, తిరుపతి, ఇట్లా ప్రతి ఒక్క చోటికి వెళ్ళేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇట్లాంటివి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10th మే నుంచి 15th మే మధ్యలో 58 ట్రైన్ సర్వీసెస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ టైంలో అన్ని డేస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ప్రయాణికులు ఈ టైంలో వెళ్ళాలనుకుంటే దే విల్ బీ ఏబుల్ టు అవైల్ దిస్ సర్వీసెస్. అంటే ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఏమైనా ఇంకా అదనంగా ఏమైనా ట్రైన్లు వేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఈ ట్రైన్స్ ఏవైతే చెప్పానో నాట్ ఓన్లీ విత్ ఇన్ ద 2 తెలుగు స్టేట్స్ కాకుండా ఏవైతే ముందుకి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ వైపు పోయే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏపీ పైగా ఆల్మోస్ట్ విశాఖపట్నం వరకు కూడా వెళ్తాయి కాబట్టి ఏవైతే మనకి ట్రైన్స్ అగర్తల వైపు వెళ్తున్నా కూడా సంబల్పూరు, అట్లానే హౌరా వైపు, సత్రాగంజ్ వైపు, ఇట్లా అలానే సౌదర్న్ వైపు అయితే నాగర్కోయిల్కి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ, ఏపీ అన్ని మేజర్ స్టేషన్లో ఆగుతూ వెళ్తాయి కాబట్టి ప్యాసింజర్స్ విల్ బీ ఏబుల్ టు అవైల్ ద సర్వీసెస్. అదే కాకుండా ఏవైతే ట్రైన్ ప్యాసింజర్ డిమాండ్ ఉందో దిస్ ఈస్ బీయింగ్ కంటిన్యూస్లీ మానిటర్డ్ సో దట్ ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రతి చోట కూడా ఫుల్ఫిల్ అయ్యేటట్లు ఈ ట్రైన్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనికి ఓన్లీ వన్ థింగ్, ఒకటి ఒక పర్టికులర్ డిమాండ్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సెకండ్లీ సఫిషియెంట్ కోచింగ్ స్టాక్ అవైలబుల్ ఉండాలి. ఇవి రెండు ఉన్న చోట ప్రతి ఒక్క చోట కూడా ప్యాసింజర్ డిమాండ్ ఫుల్ఫిల్ అయ్యేటట్లే రైల్వే మొత్తం ప్లాన్ చేస్తూ వస్తుందండి. అంటే టికెట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి సార్ ఈ ప్రత్యేక ట్రైన్లలో? ఎట్లా? ఇవన్నీ కూడా రెగ్యులర్ స్పెషల్ ట్రైన్సే కాబట్టి ఎప్పుడు ఉండేటట్లే ఈసారి కూడా స్పెషల్ ఫేర్ ఉంటుంది. ఈ స్పెషల్ ఫేర్ ఏంటంటే రెగ్యులర్ ట్రైన్స్కి అయితే ఆల్మోస్ట్ తత్కాల్ ఫేర్ ఉంటుందో దానికి ఇంచుమించే ఉంటుందండి. ఇప్పటికీ రిజర్వేషన్స్ చూసుకుంటే ఒకంత ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఏపీకి వెళ్ళేటటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ వీకెండ్స్ ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నారు ఊరికి వెళ్ళడం కోసం. సో ఆ నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, ఇటు నాంపల్లి, కాచిగూడ, ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎక్కువ క్రౌడ్ హెవీగా ఉంటుంది కాబట్టి అంటే ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా ఏమైనా పెంచడం జరుగుతుందో రద్దీని తగ్గించడం కోసం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక చెప్పినట్లు ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ 10th అంటే ఈరోజు ఫ్రైడే నుంచి ఆల్మోస్ట్ 15 వరకు మొత్తం అంటే ఈ టైంలో ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకున్నా మళ్ళీ తిరిగి రావాలనుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఉండేటట్లు ట్రైన్స్ అన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఏవైతే మేజర్ స్టేషన్ టెర్మినల్స్ ఉన్నాయో అక్కడ కూడా డెఫినెట్లీ స్టాఫ్ మొత్తం బీఫప్ చేశారు. ఎట్ ది సేమ్ టైం కౌంటర్స్ కూడా అడిషనల్ కౌంటర్స్ కూడా పెడతారు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రిక్వైర్మెంట్. అండ్ ఈ టైంలో క్లీన్లీనెస్కి విల్ బి గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ సో దట్ ప్యాసింజర్స్ ఎవరైనా సరే ఈ టైంకి వచ్చినప్పుడు దే షుడ్ బి ఫీలింగ్ కంఫర్టబుల్ వైల్ దే ఆన్ ద ట్రైన్స్ ఆర్ ఈవెన్ ఆన్ ద స్టేషన్స్. అది కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా అడిషనల్ స్టాఫ్ డెఫినెట్లీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే బోత్ ఫిజికల్లీ మానిటరింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సీసీటీవీ కెమెరా ద్వారా కూడా సర్వేలెన్స్ ఉంటుంది సో దట్ ప్యాసింజర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బోత్ విల్ బి గివెన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి సార్? పెట్టిన ట్రైన్స్ అన్ని నిండిపోతున్నాయా? ఎట్లా ఉంటాయి రిజర్వేషన్స్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చెప్పిన ట్రైన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టోటలీ అన్రిజర్వ్ స్పెషల్స్ కూడా నడుస్తున్నాం ఫస్ట్ టైం, అలాగే కాకుండా కంపోజిషన్ ఆఫ్ బోత్ రిజర్వ్డ్ అండ్ రిజర్వ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ రెండింటి కూడా ఇప్పటివరకు డిమాండ్ హ్యాస్ బీన్ వెరీ వెల్ బికాస్ ఎందుకంటే ఈ ట్రైన్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్యాసింజర్స్ హ్యాస్ ఆల్సో బీన్ రియలీ గుడ్. ఎట్ ది సేమ్ టైం ఏవైతే రిజర్వేషన్స్ చూసినట్లు ఆన్లైన్లో ప్యాసింజర్స్ ఏవైతే టికెట్ తీసుకుంటున్నారో ఎట్ ది సేమ్ టైం వీఆర్ ఆల్సో అపీలింగ్ టు ద ప్యాసింజర్స్ ఏవైతే అన్రిజర్వ్ టికెట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మా యూటీఎస్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దే విల్ బీ ఏబుల్ టు బై ద టికెట్స్. ఎందుకంటే పర్టికులర్లీ సైడ్ చూసుకుంటే పర్టికులర్లీ దానాపూర్, హౌరా అంటే సత్రాగంజ్ వైపు, అట్ ది సేమ్ టైం బరంపూర్, ఈ 3 చోట్లకు ఆల్రెడీ టోటలీ అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాము. ఈ ట్రైన్ కూడా ఏవైతుందో తెలంగాణ నుంచి, ఏపీ నుంచి అన్ని మేజర్ స్టేషన్లో ఆగుతూ వెళ్తున్నాయి కాబట్టి ప్యాసింజర్స్ ఎవరైనా సరే ఈ టైంలో ఆ ట్రైన్ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటే వీఆర్ అపీలింగ్ టు దెమ్ టు బై ద టికెట్స్ ఆల్సో త్రూ యూటీఎస్ మొబైల్ యాప్. అంటే ఇప్పటికే ఇటు రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్స్లో, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది వెళ్ళేటటువంటి వారితో కానివ్వండి, అంటే ఇటు ఎన్నికల సందర్భంగా కానివ్వండి లేకపోతే ఈ వరుస సెలవుల దృష్ట్యా కానివ్వండి. సో ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ లాంటి వర్క్ జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్లో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు?
ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే జరుగుతున్న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రాపర్లీ ప్లాన్ తర్వాతనే చేస్తున్నామండి. ఈ టైంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయినా సరే ప్రాపర్లీ సెక్యూర్ చేసిన తర్వాత కీపింగ్ విత్ దట్ నో అబ్స్ట్రక్షన్ షుడ్ బి డన్ ఫర్ ద ప్యాసింజర్ మూవ్మెంట్కి ఎలాంటి అబ్స్ట్రకుల్ కూడా రాకుండా కూడా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎంట్రన్స్ ద్వారా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ప్రాపర్లీ సీమ్లెస్ మూవ్మెంట్ కోసం అడిషనల్ స్టాఫ్ డిప్లాయ్ చేసేసి వాళ్ళని ప్రాపర్లీ కోఆర్డినేట్ కూడా చేస్తున్నాను. అండ్ ఇందాక డెవలప్మెంట్ వర్క్ ఏవైతే ఒక పర్టికులర్ చోట ఏమైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది కానీ ముందు ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసిన తర్వాతనే యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుకింగ్ కౌంటర్ తీసుకుంటే ఏవైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నది చోట మొదలైందో దానికంటే ముందే ఒక టెంపరీ ఆల్టర్నేటివ్ బుకింగ్ కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాతనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈ టైంలో ఎవరైనా సరే ప్యాసింజర్స్ టోటల్లీ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్, వితౌట్ ఎనీ హిండ్రెన్స్ టు ద ప్యాసింజర్ సర్వీసెస్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ముందుకెళ్తుందండి. ఫైనల్లీ ప్రయాణికులకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? సౌత్ సెంట్రల్ రైల్వే ప్యాసింజర్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అన్ని స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ ప్లాన్ చేస్తూ వస్తున్నామండి. అదే కాకుండా ఏవైతే రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయో దానిలో కూడా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అడిషనల్ డిమాండ్ ఆన్ ద రెగ్యులర్ ట్రైన్స్, ఇఫ్ దెర్ ఇస్ స్కోప్ టు అటాచ్ ఎనీ అడిషనల్ కోచ్ ఏమైనా అటాచ్ చేసే ఛాన్స్ ఉంటే అది కూడా చేస్తూ వస్తున్నాము. డిమాండ్ పరంగా మేము ఈ ప్యాసింజర్స్ తగిన అన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం వీఆర్ అపీలింగ్ టు ద ప్యాసింజర్స్ దట్ కోఆర్డినేట్ విత్ ద రైల్వేస్ అండ్ ఇందాక చెప్పినట్లు అన్రిజర్వ్ ప్యాసింజర్స్ కూడా ఇఫ్ దే వాంట్ టు బై ఎనీ టికెట్స్ kindly use our mobile app without queue నిలబడి అవసరం లేకుండా they will be able to buy the tickets through their app. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇటు ప్రయాణికుల రద్దీని బట్టి ముఖ్యంగా ఏదైతే ఇటు 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు రైల్వే తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని సర్వీసులను కూడా పెంచేటటువంటి అవకాశం ఉంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజిత్ మణిరత్నంతో నుమాని అబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.